ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ఆనందం, సంతోషం తీసుకురావాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అలాగే మీరు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే, బాధపడుతున్నా సరే, ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారు అంజన వేసి మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ కొత్త సంవత్సరం రోజున నీకోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. నీ బంధంలో మంచి మార్పు రాబోతుంది. తీయటి శుభవార్త చెబుతాను విను తల్లి. వెంటనే దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని తలుచుకుని అమ్మవారిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాము. బిడ్డ, నీకు నా ఆశీస్సులతో పాటు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా తోడయ్యాయమ్మా. ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. ఎందుకు ఇలా చెబుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా. ఇంతవరకు కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కదా. నా మీద భక్తితోటి దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మా. అమ్మవారిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానం అయితే మొదలైందమ్మా. అదేమిటో జాగ్రత్తగా విను తల్లి. బాబా ఎన్నో ఎన్నో సందేశాలను వింటున్నాను. మీరు ఎన్నో ఎన్నో చెబుతూ ఉన్నారు. కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తున్నాను బాబా. మనసుకి చాలా కష్టంగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు తండ్రి. గతం అంతా కూడా చాలా బాధాకరంగా గడిచింది తండ్రి. నాకు పెద్దగా ఆశలు, కోరికలు అంటూ ఏమీ లేవు. కానీ నాకు ఒకే ఒక్క చిన్న కోరిక తండ్రి. అదేమిటి అంటే, నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి. నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి. నన్ను అర్థం చేసుకోవాలి. నా పిల్లలు నేను చెప్పినట్లుగా వినాలి తండ్రి. మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించు బాబా. చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని కలిగించు తండ్రి. మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వండి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. బిడ్డ, నీ ఆవేదనంతా కూడా నీ బాబా ఆలకించడం లేదు అని అనుకుంటున్నావా? తల్లి, కొన్ని కర్మానుసారంగా జరిగేవైతే కొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయమ్మా. నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కానీ కర్మానుసారంగా తెచ్చుకున్న కష్టాలే తల్లి ఇవన్నీ కూడా. కనుక కొంతకాలంగా ఈ కష్టాలన్నిటినీ కూడా అనుభవించావు. దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదా. అయితే తల్లి, నీ కష్టాలకి ముగింపు చెప్పే సమయం ఆసన్నమైందమ్మా. ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈ కొత్త సంవత్సరం రోజున నీ బాబాని నీ దగ్గరికి వచ్చానమ్మా. అయినా కూడా నీ మనసులో ఏదో ఒక మూల అనుమానం అనేది మెదులుతూ ఉంది తల్లి. బాబా, ఇదంతా నిజమేనా? నా జీవితంలో మార్పు వస్తుందా? నా భర్తలో మార్పు వస్తుందా? నన్ను అర్థం చేసుకుంటాడా? నా బిడ్డల్ని బాగా చూసుకుంటాడా అని అడుగుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నీ భర్త ఏదీ కూడా కావాలని చేసింది కాదమ్మా. చూడు తల్లి, నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ. కాకపోతే తను తిరుగుతున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో, తనకి ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయమ్మా. కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుంది అని ఆ రోజు అతను ఆలోచించలేకపోయాడు. కనుకనే ఇన్ని రోజులు కూడా మీరు కష్టాలు పడ్డారు తల్లి. తల్లి, ఏదైనా ఒక పని చేసే ముందు దీని వలన లాభం ఉంటుందా,
నష్టం ఉంటుందా అని ఆలోచించి చేయాలమ్మా. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి? నీ భర్త చేసింది అదేనమ్మా. ఇప్పటికైనా కానీ అతను తప్పు తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడమ్మా. కానీ నిజానికి వస్తే అతనిని బట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా. కనుక నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఉందమ్మా. అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం. అతనిని బట్టి పీడిస్తున్న మాయని దూరం చేస్తాను. ఏదైతే అతనిని కమ్ముకుని పీడిస్తూ ఉందో ఆ మాయ దూరమైనప్పుడే సంతోషం అనేది నీ గుమ్మంలో అడుగు పెడుతుందమ్మా. అదే కదా తల్లి నువ్వు కోరుకునేది. అయితే జాగ్రత్తగా వినమ్మా. అతను మారే సమయం అనేది ఆసన్నమైందమ్మా. అందుకే ఈ సందేశం అనేది నీ కంట పడింది. భగవంతుడు నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడో, ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు తల్లి. ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే చూస్తారు. ఎవరో కూడా కోరి కష్టాలు తెచ్చుకోరు. అలాగే ఆనందాలను కావాలని దూరం చేసుకోరు. కనుక నీ యొక్క ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉందమ్మా. కానీ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు, బాబా ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నావు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా. ఇటువంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. చేసే పనిని నువ్వు కూడా ఆలోచించి చేయాలమ్మా. ఒక పని చేసే ముందు నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని ఆలోచించుకోవాలమ్మా. అతనిలో మార్పు రావటం కూడా నీ నుంచే మొదలవ్వాలి. అటువంటప్పుడు నువ్వు అతనికి నచ్చిన విధంగా ఉండటం అలవాటు చేసుకోవాలమ్మా. అదేంటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను? నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా? ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి? నాకు ఆనందంగా ఉండాలనే ఉంటుంది. కానీ అతను చేసే పనుల వల్ల కోపం అనేది వస్తుంది తండ్రి అని నువ్వు అడుగుతున్నావు కదమ్మా. దానికే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఓర్పు కావాలి అమ్మా. ఎక్కువ రోజులు సమయం కూడా లేదు. ఒక్క 7 రోజులు నువ్వు సహనం ఓర్పుని పఠించి చూడమ్మా. ఒక్కసారి ఓర్పుగా ఉండమ్మా. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి. ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక 7 రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావు. ఒక 7 రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలు అన్నీ కూడా దూరం అవుతాయి అని నీకు తెలిసినప్పుడు ఈ 7 రోజులు కూడా ఓపిక పట్టడం అనేది చాలా అవసరమని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా. నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టుగా ఉంటారు. వారి పనులు వారు సక్రమంగా చేసుకుంటారు తల్లి. ఏది చెడో ఏది మంచో వారికి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది. మీ ముగ్గురు కలిసి ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదమ్మా. ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకో అమ్మా. చూడు తల్లి మార్పు అనేది మొదలైన తరువాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంట అద్భుతంగా ఉంటుందమ్మా. చాలా సంతోషకరంగా ఉంటుంది. చూడమ్మా నువ్వు గుర్తుంచుకోవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి విషయాల గురించి నువ్వు ఎవరితోనూ పంచుకోవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే అందరూ విన్నట్టుగానే విని తర్వాత నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి. ఏదైనా కానీ నీ తండ్రినైన నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా. అన్నీ కూడా నాతో చెప్పు. ప్రతిదానిపైన నమ్మకం ఉంచు. ఆ నమ్మకమే నిన్ను బలపరుస్తుంది అని గుర్తుంచుకో అమ్మా. నా బిడ్డ ఎవరిలోనూ కూడా నవ్వుల పాలు కాకూడదు. ఎవరిలోనూ కూడా అలసవకూడదు. చూడు తల్లి నువ్వంటే గిట్టని వారు ఎన్నటికీ కూడా నీ మంచితనాన్ని గుర్తించరు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలో చెడును మాత్రమే ఎతుకుతూ ఉంటారు. ఇకనైనా సరే ఎవరు నీవారు ఎవరు పరాయివారు అనేది తెలుసుకుని నీ యొక్క విషయాలు పంచుకోవటానికి ప్రయత్నించమ్మా.
అలా కాకుండా వారు నీతో మంచిగా చనువుగా మాట్లాడారు కదా అని వారితో అన్నీ పంచుకోవాలి అని అనుకోవద్దు తల్లి. ఇక్కడ కర్త, కర్మ, క్రియ అనే మూడు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయమ్మా. ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. అన్నీ కూడా నీ తెలివితేటలతోటి జాగ్రత్తగా మలుచుకోమ్మా. చెప్పాను కదా తల్లి, నీ భర్తలో మంచి మార్పు వస్తుందమ్మా. నిన్ను నీ బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నువ్వు ఇకపై దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా. ఈ కొత్త సంవత్సరం నీకు 1000 కాంతులను తీసుకువస్తుంది. ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నీ భర్తతోటి, నీ బిడ్డలతోటి ఆనందంగా, సంతోషంగా ఉండు బిడ్డ. ఈ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా? ధైర్యంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.